రికమెండేషన్ ఉన్నోడు అదృష్టవంతుడండి. అంతే ధనవంతుడు ఇంకా ధనవంతుడే మహా అదృష్టవంతుడు ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళ దగ్గర వీళ్ళతో ఉండాలి. ఓ రకంగా దాన్ని ఏమంటారు గుడ్ లుక్స్ లో ఉండాలి. వీళ్ళ గుడ్ లుక్స్ లో ఉంటే వాడికి 10 పైసలు అవసరం లేకుండా ఇట్లా భూమి ఇచ్చేసేసి ఇప్పుడు ఆ భూమి తీసుకున్నాక ఇప్పుడు నాకే ఇచ్చారనుకోండి అట్ట ఒక 50 ఎకరాలు నేనేం చేస్తాను, ఇదే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరో ఒకరితో మాట్లాడేసి అరే నాయన డెవలప్మెంట్ తీసుకోండి అంట. ఇప్పుడు మనకి ఊళ్ళల్లో ఏం జరుగుతుందంటే అదే వైజాగ్లో ఎన్ని భూములు ఇప్పుడు అతని మీద నా మధ్యన కేసు పెట్టారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మీద. ఏంటది తెలుగుదేశాన్ని అక్కడ ఎవరో దశపల్లా భూముల దగ్గర అక్కడెక్కడో డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు తక్కువ చూపెట్టారు. అంటే 25% 15% డెవలప్మెంట్ కంటే సాధారణంగా 30-70 60-40 50-50 ఇట్లా ఉంటాయి. అలా కాకుండా 15% 10%కో ఇచ్చారు అతనికి, వాళ్ళు భయపెట్టి తీసుకున్నారు అని చెప్పి పెట్టారు కేసు. ఏది అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి హయాంలో దాన్ని వృద్ధాశ్రమం కింద కట్టడానికని భూములు తీసుకుని వాళ్ళు కట్టల ఏళ్ల తరబడి 5 ఏళ్ల తర్వాత కట్టబోతే తిరిగి తీసేసుకోవాలి. కానీ దాన్ని కోర్టులు వేసి సాగ తీసుకున్నట్లాగా దాన్ని తర్వాత ఈయన తీసుకుని 10% వాళ్ళకి ఇచ్చేటట్టు మిగతాది ఈయన కట్టుకునేటట్టు అన్నారు. దాన్ని ఆపారు, రచ్చ చేశారు. గుడ్ వృద్ధాశ్రమం అతను